నేను మీ ఎర్రిపూకుని ఈ రోజు మేము అలా సరదాగా సైడ్ కొట్టడానికైతే బయటకు వెళ్తున్నాం. అలా బయటకు వెళ్తానైతే మా వాళ్ళు చెప్పి తీసుకుని తెలిసింది. సో అక్కడికి వెళ్తున్నట్టున్నారు. ఇక మా చెల్లెళ్ళ ఇంటికి అయితే బయలుదేరాం అనమాట. చెల్లెళ్ళ ఇంటికి అయితే పోదామని ముగ్గురం అయితే ఒక బండి మీద అయితే రెడీగా అయినాం. ఆడైతే బండి తీసిండు మా మనిగాడైతే. మా వాడైతే మా తమ్ముడు కళ్ళజోడు పెట్టుకుని కళ్ళజోడు కాలే పాప పెద్ద అందంగా ఉన్నావులే వెనకాల కూర్చున్నా. ఇక ఓనైతే పోతున్నాం. ఇక దగ్గరికి అయితే వచ్చినాం. రంకు కాలం కదా, రంకు చేతులు వాడుకుంటా పోనైతే పోయినాం. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ఇక మొత్తానికైతే మా చెల్లెళ్ళ ఇంటి దగ్గరికి అయితే పోయినాం. రాగానే మాకైతే వేడి వేడి ఛాయ్ అయితే తీసుకొచ్చేసారు. ఇక ఆ వేడి వేడి ఛాయ్ అయితే మేమైతే తాగడం అయితే స్టార్ట్ చేసినాం. అసలుకే మనం ఛాయ్ అంటే కుర్తి తాగినట్టు తాగుతాం, తెలుసుగా మీకు అందరికి. ఛాయ్ అయితే లొట్టలు వేసుకుంటూ తాగడం అయితే స్టార్ట్ చేసినాం. ఇది తాగంగానే వెంటనే అటుకులు ఎంచుకుని అయితే మా అత్తమ్మ అయితే తినీరని అయితే తీసుకొచ్చి ఇచ్చింది. ఇక అవైతే తినడానికి స్టార్ట్ చేసినాం. ఇక తిననైతే తిన్నాం. తిని అయితే బయలుదేరి అయితే ఊరికే రాగానే వస్తుంటే ఇడు వాన వస్తుందని చెప్పేసి ఛాయ్ తాగుదాం అన్నాడు. మళ్ళీ ఛాయ్ గురించి అయితే మళ్ళీ ఆగినాం. ఇక ఛాయ్ తాగి అయితే బయటకు వెళ్ళగానే నాకు దగ్గర మూతవారి అయితే నా ఫ్రెండ్ గాడి అయితే తలిగిండు. వాడు ఒక పెద్ద మూతవారి అనుకోండి. ఇక వాడు తలిగిండని చెప్పేసి ఈడనైతే ఆగినాం మళ్ళీ మేము. ఇక ఆడైనా ఆగినాక వాడు వచ్చి మళ్ళీ ఛాయ్ తాగుతారు అన్నాడు. సరే తీరా అని చెప్పేసి మళ్ళీ ఛాయ్ తాగుతానికి వాడు ఛాయ్ తాగినాక దెంగేసినాక మేమైతే ఇక మళ్ళీ కడుపు అయితే ఖాళీగా ఉందని చెప్పి ఇప్పుడే ఛాయ్ తాగినా 5 నిమిషాలు అయిందని చెప్పేసి మళ్ళీ పైసలు లేకున్నా కానీ ఏం చేద్దామని చెప్పేసి బిర్యానీ అయితే దెంగి తినా అని అయితే వచ్చేసినాం. ఈ రోజుకైతే ఇంతే. బై ఫ్రెండ్స్.